చికెన్ పికిల్కి నేను 250 గ్రామ్ చికెన్ తీసుకున్నాను. ఇవి మనం పెద్ద పెద్ద సైజ్ కాకుండా ఇట్లా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. దీన్ని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ లేకుండా నీట్గా మనం వడగట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చికెన్ పికిల్లోకి మసాలాకి ఏమేమి వేసుకోవాలో చూద్దాము. ఒక 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు 1 స్పూను, కొంచెం చెక్క, కొంచెం మెంతులు, తర్వాత ఒక 4 లవంగాలు, ఒక 4 ఏలకులు. ఇప్పుడు ఇవంతా కూడా కలిపి మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నవన్నీ కలిపి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది కొద్దిగా కలర్ మారింది. మరి మాడిపోయేలాగా ఫ్రై చేసుకోకూడదు. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేద్దాం. ఇప్పుడు ఈ ప్యాన్లోకి 1 కప్ ఆయిల్ తీసుకున్నాను. ఈ కప్ నిండా ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం కడిగి పెట్టి ఉంచుకున్న ఈ చికెన్ ముక్కలు ఇందులో వేసేద్దాము. మనం దీన్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచెం ఎర్రడాలుగా రావాలన్నమాట. వేయంగానే కొద్దిగా కలుపుకుంటుండండి, లేకపోతే ప్యాన్కి అంటుకుపోతూ ఉంటుంది. వాటర్ అంతా కూడా ఇట్లాగా వచ్చేస్తూ ఉంటుంది. మనం దీన్ని హై ఫ్లేమ్లో చేస్తున్నాను. మీడియం లేదా హై ఫ్లేమ్లోనే చేయాలి. లో ఫ్లేమ్లో అయితే చాలా టైం తీసుకుంటుంది. మనం అది ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇట్లా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ ఇందులో వేసేస్తున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. మీరు ఇది ఇంట్లో చేసింది, సో కారం ఎక్కువ ఉంటుంది, అందుకని 3 స్పూన్స్ తీసుకున్నాను. సో ప్యాకెట్ అట్లా అయితే 4 స్పూన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇట్లా బాగా కలుపుకోవాలి ఆయిల్లో. ఇలాగా చూసారా ఊట ఎలా వచ్చిందో. దీన్ని స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా చేశాక ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ చూసారా, సౌండ్ అంత డ్రై అయిపోవాలన్నమాట, అస్సలు వాటర్ ఉండకూడదు. ఇప్పుడు దీన్ని కూడా దీంట్లో అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇదంతా ఉడికి ఆయిల్ అంతా బయట వస్తుంది అన్నమాట. అప్పుడు వరకు మనం ఇలానే పెట్టుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి ఆయిల్ బయట వచ్చే వరకు. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. సో
చూసారు కదా, ఇట్లా ఆయిల్ బయట వచ్చే వరకు చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లో మనం ఒక 2 నిమ్మకాయలు పిండుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇది కొద్దిగా చల్లారింది. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ పిండుకోవాలి. నేను ఒక నిమ్మకాయ అంతా పిండుతున్నాను. ఇప్పుడు నిమ్మకాయ వేసాం కదా, దాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలిపెట్టుకున్న తర్వాత దీన్ని ఒక ఎయిర్ కంటైనర్ జార్లోకి తీసుకోవచ్చు. గ్లాస్ జార్స్ ఉన్న వాళ్ళు గ్లాస్ జార్లో తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇట్లా ఫుల్ నీట్గా తీసుకొనేసి 2 days తర్వాత ఇది రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.